హాయ్ అండి అందరికీ. మీ టైం ఉంటే వీడియో చూడండి, లేకపోతే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. అలానే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడైతే దోసకాయ పప్పు చేస్తున్నాను. ఫస్ట్ బ్యాళ్ళు, కందిపప్పు, పచ్చిమిర్చి, దోసకాయ, టమోటా, అలానే ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి, ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లిపాయలు, పసుపు, కారం వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే పప్పు పొంగిపోదు అనమాట. తర్వాత వాటర్ మనకు తగినంత వేసుకోవాలి. 3 కానీ 4 కానీ విజిల్ వచ్చేంత వరకు అలానే పెట్టుకోవాలి. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇక్కడ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నేను కూడా తిని చూశాను. కొంచెం ఉప్పు వేసుకొని మనం చింతపండు నీళ్ళు వేసుకోవాలి లాస్ట్లో. ఫస్ట్లో వేస్తే చింతపండు వాటర్ వేస్తే పప్పు ఉడకదనమాట. ఇక్కడ తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలానే. నేనైతే తిని కూడా చెప్తున్నాను అనమాట. చాలా సూపర్గా వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్.